గుంటూరు జిల్లా టవర్ పేరు మార్పు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తప్పకుండా జిన్నా టవర్ పేరు మారుస్తామన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ గాడ్సేని ప్రేమించే పార్టీ అంటూ వైసీపీ నేత రసూల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రసూల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిన్నా చరిత్ర భారత పౌరులకు అవసరం లేదని అంటున్నారు. జిన్నాపై అభిమానం చూపించాలి అనుకుంటే పాకిస్తాన్ కు వెళ్లాలంటున్న బీజేపీ నేత జయప్రకాష్ తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. జిన్నా టవర్స్ పేరు మరోసారి తెరపైకైతే వచ్చిందని చెప్పాలి. ఈ వివాదం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూనే వచ్చింది. నిన్న రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటించిన సమయంలో విలేకరులంతా కూడా ఈ అంశంపైన మరోసారి మాట్లాడడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి మాధవ్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాము, అదేవిధంగా ఈ జిన్నా పేరు అనేది లేకుండా చేసేలాగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే దీనికి కౌంటర్గా జయప్రకాష్ కూడా మాట్లాడారు, బీజేపీ నేత. అయితే ప్రస్తుతం మనతో పాటు జయప్రకాష్ గారు కూడా ఉన్నారు. అసలు దీనికి సంబంధించిన వివాదం మరోసారి ఎందుకు తెరపైకి వచ్చింది, రావాల్సిన అవసరం ఏమొచ్చింది, జిన్నా పేరు ఎందుకని తొలగించాలనే విషయం పైన మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ నేత జయప్రకాష్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సారథ్యం పేరుతోటి గుంటూరు జిల్లాని కూడా సందర్శించడం జరిగింది. ఆ సందర్భంగా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి జిన్నా టవర్ అంశాన్ని మరొకసారి వారు ఎత్తిన సందర్భంగా ఖచ్చితంగా జిన్నా టవర్ పేరు పరిశీలిస్తాము, అదేవిధంగా జిన్నా అనే పేరు ఉండటానికి వీల్లేదు అని చెప్పి మాధవ్ గారు ప్రస్తావించడం జరిగింది. దానికి కొంతమంది అతివాదులు ఎవరైతే ఉన్నారో, మతతత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశానికి సంబంధించిన ద్రోహులు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడుతూ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. మాధవ్ గారికి ఒక స్టేట్మెంట్ చెప్తా ఉన్నారు. వాళ్ళు